హాయ్ అండి, దిస్ ఇస్ సురగా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. పవన్ కళ్యాణ్ గారి మీద రోజుకో రకమైన దాడి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ రోజైనా ఆయన బయటికి వెళ్తే మళ్ళీ సేఫ్గా వస్తారా రారా అన్న ఒక డౌట్ కామన్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఈ మధ్యకాలంలో పెరిగిపోతుంది. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకుంటున్నాయి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. అసలు మళ్ళా ఏం జరిగింది లేటెస్ట్గా అన్న విషయాన్ని తెలుసుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో ఇలాంటి పొలిటికల్ అంశాలు మాత్రమే కాకుండా క్రికెట్కి సంబంధించిన రివ్యూలు, ఆధ్యాత్మికమైన అంశాలు, ధార్మికమైన అంశాలు, సినిమా రివ్యూలు, ఇలాంటివన్నీ అనేక రకాల అంశాల మీద వీడియోలు వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ అందరూ ఇమీడియట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు మెసేజ్ వస్తుంది. సో మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండొచ్చు, మిస్ అవ్వకుండా. అట్ ది సేమ్ టైం మాకు ఓన్లీ పొలిటికల్ అంశాలు మాత్రమే కావాలి, ఇంకా మిగతా ఏమి వద్దు అనుకుంటే అలాంటి వారి కోసం పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు అసలు విషయంలోకి వస్తే, ఈరోజు మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 దాకా ఒక డ్రోన్ మంగళగిరిలో జనసేన కార్యాలయం పైన చక్కర్లు కొట్టింది. 20 minutes మొత్తం ఆ జనసేన కార్యాలయం ఏదైతే ఉందో, ప్రధాన కార్యాలయం, దాన్ని మొత్తాన్ని కూడా వీడియో తీశారు అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతున్న అంశం. అసలు ఏం చేద్దామని అలా డ్రోన్ని ఎగరేశారు ఆ ప్రాంతంలో? అసలు వేసిన వాళ్ళు ఎవరు, ఎగరేసిన వాళ్ళు ఎవరు, ఆ షూట్ చేసిన వాళ్ళు ఎవరు అనేది అర్థం కాని పరిస్థితి. సరే, జనసేన వర్గాలు లోకల్ పోలీసులకి సమాచారాన్ని ఇచ్చిన ఇట్లా జరిగిందని, కానీ దీని వెనకాల ఎవరుండి చేస్తున్నారు, ఎందుకని జనసేన కార్యాలయాన్ని అంతలాగా చిత్రీకరించాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అంటే, దాని ఆనుపానులన్నీ కూడా తెలుసుకుని, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారని తెలుసుకుని, ఏ టైంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, ఆయన ఎక్కడ కూర్చుంటారు, ఎక్కడ లేస్తారు, ఆయన ఉండే అందరినీ కలిసే ప్రాంతం ఏంటి, ఇలాంటివన్నీ కూడా, ఆయన ఉండే రూమ్ దగ్గర నుంచి అందరినీ కలవడానికి వెళ్ళే ప్రాంతానికి ఎట్లా వెళ్తున్నారు ఏంటి, ఇవన్నీ కూడా టోటల్గా ఏమన్నా ఒక స్కెచ్ లాగా ఏమన్నా వేస్తున్నారా అనేది ఇప్పుడు ఒక అనుమానం. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా చూసాం, సెలబ్రిటీల మీద దాడులు జరుగుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి అంత సెలబ్రిటీ 5వ అంతస్తులో, 6వ అంతస్తులో, 12వ అంతస్తులో ఉండే వాళ్ళకి అక్కడ కూడా సెక్యూరిటీ లేని పరిస్థితి. కొన్నిసార్లు సెన్సేషన్ కోసం చేయొచ్చు, కొన్నిసార్లు కక్ష సాధించడానికి చేయొచ్చు, కొన్నిసార్లు రాజకీయ కక్షల కోసం చేయొచ్చు, కొన్నిసార్లు వ్యక్తిగత కక్షల కోసం చేయొచ్చు. ఇట్లా ఈ మధ్య సెలబ్రిటీల మీద దాడులు పెరిగిపోతాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద కంటిన్యూస్గా ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్యనే చూసాం మనం, ఆయన మన్యం ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అరకు పాడేరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఈయన చుట్టుపక్కలే ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ తిరిగాడు. అదృష్టం బాగుండి అతనేమి దాడి చేయలేదు, కానీ ఆ చుట్టుపక్కలే అంత తిరిగాడు అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏంటి, పోలీసుల ఫెయిల్యూర్ ఏంటి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అతను ఏదన్నా దాడి చేసి ఉంటే, అతనిలాగా ఇంకెవరన్నా కూడా అక్కడ తిరిగి ఉంటే ఏంటి పరిస్థితి? అందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారంలో 3-4 రోజులు జనంలోనే ఉంటానని ప్రకటిస్తున్నారు. అలాంటప్పుడు ఆయనకి సెక్యూరిటీ ఎక్కడుంది? ఎలక్షన్స్కి ముందు కూడా హైదరాబాద్లో ఆయన ఇంటి దగ్గర రెక్కీ చేశారన్న వార్తలు వచ్చినాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి కూడా ఆయనకి ధృవీకరణలు ఉన్నాయి, మీకు డేంజర్ ఉన్నది అని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థల దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్, ఇన్పుట్స్ ఉన్నాయి. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆయనకి సెక్యూరిటీని ఎందుకని పెంచట్లేదు ఏంటి అనేది ఆలోచించాల్సిన అంశం. ఇవి కాకుండా ఈమెయిల్స్ పంపించారు. ఈ మధ్యకాలంలోనే మళ్ళీ ఈమెయిల్స్ పంపించారు. డైరెక్ట్ పోలీసులకి ఈమెయిల్స్ పంపించారు, మేము పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తామని చెప్పి. అంటే ఎవరో పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా
ఆయనకి హాని తలపెట్టాలన్న ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నారు అన్నది మాటి మాటికి రుజువు అవుతుంది. సెక్యూరిటీ ల్యాబ్స్ ఎంత దారుణంగా ఉందంటే, మొన్న తిరుపతిలో ఆ తొక్కిసలాట జరిగిన సందర్భంలో ఈయన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే, ఒక పక్కన మీడియాతో మాట్లాడుతుంటే, హాస్పిటల్ బయట మీడియాతో మాట్లాడుతుంటే, ఒక ఉప ముఖ్యమంత్రి అక్కడ ఉండంగానే వైఎస్ జగన్ గారు మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన ఆ ఊరేగింపులాగా వాళ్ళందరూ వందల మంది కార్యకర్తలతో వస్తే వాళ్ళందరినీ కూడా ఈయన పక్క నుంచి అలౌ చేశారు. వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారు అనేది సమస్య కాదు, కానీ వాళ్ళల్లో ఆ వైసీపీ వాళ్ళల్లో ఎవరైనా సరే ఈ జనసేన అంటే కోపం ఉన్నాళ్ళు, పవన్ కళ్యాణ్ అంటే కోపం ఉన్నాళ్ళు చాలా మంది ఉండొచ్చు. మంచి అవకాశం వాళ్ళందరినీ పోలీసులు అలౌ చేశారు. పవన్ కళ్యాణ్ గారు పక్క నుంచి వెళ్ళే అవకాశం కల్పించారు. వందల వేల మంది ఒకసారి వస్తే, ఇటు పక్కన వీళ్ళ వాళ్ళు ఉన్నారు, అటు పక్కన వాళ్ళు కూడా వందల మంది వచ్చినప్పుడు ఎంత డేంజర్ సిచ్యువేషన్ అది. పోలీసుల ఫెయిల్యూర్ అక్కడ కూడా క్లియర్గా కనబడుతుంది కదా. ఇవన్నీ కంటిన్యూస్గా వరుసగా కనబడుతున్నాయి. తర్వాత లేటెస్ట్గా బెజవాడలో మొన్న ఈ మధ్య బుక్ ఫెయిర్కి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బుక్స్ బాగా చదువుతారని అది అందరికీ తెలిసిన విషయమే. విజయవాడలో బుక్ ఫెయిర్ పెడితే బుక్ ఫెయిర్లో పుస్తకాలు కొనడానికి ఆయన వెళ్ళిన సందర్భంలో కరెక్ట్గా ఆయన వెళ్ళిన టైంలోనే ఆయన పుస్తకాలన్నింటినీ సేకరించుకుంటున్న సమయంలో సడన్గా పవర్ కట్ అయిపోయింది. మొత్తం గాఢాంధకారం అయిపోయింది కొన్ని నిమిషాల పాటు. అంత అజాగ్రత్తగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలాగుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఎలాగున్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాగుంది, ఆయన వెళ్ళిన టైంలో ఇలాంటివన్నీ ఎలా జరగనిచ్చారు? ఆ గాఢాంధకారంలో ఎవరైనా ఏదైనా చేయొచ్చు, ఎవరు చేశారో కూడా తెలియని పరిస్థితి అయిపోతుంది. సో పవన్ కళ్యాణ్ గారికి ప్రతి చోట కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇలాంటి ఆపద ఎదురవుతూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా ఎదురవుతుంది. ఎవరో ప్రయత్నం చేస్తున్నారు, ఆయనకి ఆపద తలపెట్టాలని ఎవరో ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? ఇంటెలిజెన్స్ వర్గాలు ఎందుకు గుర్తించలేకపోతున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆయనకి సెక్యూరిటీని పెంచట్లేదు? కేంద్ర ప్రభుత్వం ఎందుకని ఆయనకి పర్టికులర్గా సెక్యూరిటీని ఇవ్వట్లేదు? ఈ రెండింటి మీద కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆలోచించాలి. ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారికి తగిన సెక్యూరిటీని కల్పించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, నటుడుగా ఉన్నా సరే ఆయనకి అన్ని అంత రిస్క్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిన సెక్యూరిటీ. అట్ ది సేమ్ టైం ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇది కాకుండా ఒక పార్టీకి నాయకుడిగా ఉన్నారు, ఈరోజు ఆయన పొలిటికల్గా చాలా యాక్టివ్గా ఉన్నారు, అది కాకుండా దేశవ్యాప్తంగా నాయకుడిగా ఎదుగుతున్నారు. ఇవన్నీ నచ్చని వాళ్ళు ఎవరో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎవరనేది బయట పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్కి, స్టేట్ ఇంటెలిజెన్స్కి కూడా ఉంది. కానీ ఎక్కడా కూడా అది బయటికి రావట్లేదు. ఎందుకని బయటికి రావట్లేదు? ఇంటెలిజెన్స్ సంస్థలన్నీ నిద్రపోతున్నాయా? సెక్యూరిటీ ఇవ్వాల్సిన వాళ్ళందరూ అజాగ్రత్తగా ఉంటున్నారా? పట్టించుకోవట్లేదా? ఏం కాదులే అని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తున్నారా? ఏంటి అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇన్ని భయాందోళనల మధ్యన ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ గారి శ్రేయోభిలాషులు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. సో వీటన్నిటికీ ఒక జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఎవరు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు, ఆయన మీద దాడులకి ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది తేల్చాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అట్ ది సేమ్ టైం ఆయనకి సెక్యూరిటీని కూడా పెంచాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇప్పుడు ఈ డ్రోన్ సంగతి ఏంటో తేల్చాల్సిన బాధ్యత ఇమ్మీడియట్గా పోలీసుల మీద ఉంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా హాని తలపెడుతున్నారని మీరు కూడా అనుకుంటున్నారా? లేదా ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అనుకుంటున్నారా? ఏంటనేది మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.
అదే సందర్భంలో మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అలాగే ఓన్లీ పొలిటికల్ అంశాలు మాత్రం, ఎందుకంటే వేదాంత ఛానల్లో పొలిటికల్ అంశాలతో పాటు అన్ని ఇతర అంశాలు వస్తాయి. క్రికెట్కి సంబంధించిన అంశాలు వస్తాయి, సినిమాలకు సంబంధించిన అంశాలు వస్తాయి, ఆధ్యాత్మిక సంబంధించిన అంశాలు వస్తాయి, అన్ని అంశాలు వస్తాయి. కాబట్టి వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. లేదు మాకు ఓన్లీ పొలిటికల్ అంశాలు మాత్రమే కావాలి అనుకునే వాళ్ళు పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది, అందులో పొలిటికల్ అంశాలు మాత్రమే వస్తాయి, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.